నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. 10th క్లాస్ వాళ్ళకైతే ఇంకొక 1 వీక్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా 1 వీక్ కూడా కాదు, మండే నుంచి, ఈ సాటర్డే సండే తర్వాత మండే నుంచి ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి వాళ్ళకి కూడా ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అంటే అందరికీ కూడా ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు పిల్లలకి కొత్త కొత్త అనుమానాలు వచ్చేస్తాయండి. అంటే అప్పటిదాకా ఉన్న ఆలోచన ఒక వేరుగా ఉంటుంది, ఎగ్జామ్స్ ముందు వచ్చేసరికి ఒకలా ఉంటుంది కదా. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా బోల్డ్ అనుమానాలు. వాళ్ళల్లో అందరిలోనూ ప్రథమంగా నన్ను అందరూ అడిగేది ఏంటంటే, పిల్లలు ఇంటికి వచ్చాక శ్రద్ధగా చదవట్లేదండి, వాళ్ళు శ్రద్ధగా చదవాలి అంటే ఏం చెయ్యాలి, వాళ్ళు శ్రద్ధ పెట్టాలంటే ఏం చేయాలి, ఫోకస్ అంతా చదువు మీదే ఉండాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అడుగుతున్నారు కూడా. ఎగ్జామ్స్ పెడుతున్నాం, డైరీ టెస్ట్లు పెడుతూ ఉంటారు కదా అన్ని స్కూళ్ళల్లోనూ. దానికి వచ్చే మార్కులు లేకపోతే వాళ్ళు దాని పట్ల ఆ సబ్జెక్ట్ పట్ల చూపించే శ్రద్ధ గురించి పేరెంట్స్కి అనుమానం వస్తూ ఉంటుంది అనుకోండి. అయితే నేను ఇప్పుడు దీనికోసం ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి పేరెంట్స్ అందరు. మనం కోతి తెలుసు కదా, కోతిని బంధించాలంటే ఏం చేయాలండి? కోతి మన గ్రిప్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? కోతిని ఎందుకు బంధించాలి అంటే అదొక చోట కుదురుగా ఉండదు, తొందరగా వేరే విషయాల పట్ల వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే విపరీతమైన అల్లరి చేస్తుంది, దానివల్ల అందరికీ అన్ని పనులకి ఆటంకం. అలాంటి ఒక కోతిని మీకు బంధించాలని పని ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఎలాగోలో పట్టేసుకుని కేజీలో పెట్టేయంగానే అది క్వైట్గా సైలెంట్గా ఉంటుందా? ఉండదు. ఏం చేస్తుంది? ఇంకా అరిచేసి, ఇంకా గోల్ చేసి మన ఇంకా డిస్టర్బ్ చేసేస్తుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి కదా. ఆ కేజీ తలుపులు తెరిచే ఉంచి మొదటి రోజు 4 పళ్ళు పెడతాం, వచ్చి తీసుకెళ్ళిపోతుంది. రెండో రోజు దానికి నచ్చిన ఇంకో ఫుడ్ పెడతాం, అటు చూసుకుని ఇటు చూసుకుని మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అలా నెమ్మదిగా ఒక వారం రోజులు అయ్యేసరికి దానికి ఇంకా భయం పోతుంది కదా. తలుపులు తీసే ఉంటున్నాయి, చక్కగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఏది కావాలంటే అది తీసుకుని రావచ్చు. అదే ఫారెస్ట్లోకి వెళ్ళామనుకోండి, అడవిలోకి వెళ్తే నా ఆహారం నేనే సంపాదించుకోవాలన్న ఆలోచనతోటి ఒక 10-12 రోజుల తర్వాత మనకి అది చేరుకోవడం, అది లోపలికి వెళ్ళడం, అప్పుడు అది మనకి చేరికయి దానంతట అది లోపలికి వెళ్ళి బొబ్బున్నాక లేకపోతే కూర్చుని భోంచేశాక ఇంక మనం కావాలంటే తలుపు పెట్టచ్చు, లేకపోతే దానికి నచ్చిన ఆహారం ఇచ్చినంతసేపు అది లోపల కూర్చుంటుంది. కోతిని బంధించడానికి ఇదే కదండి. అంటే ఏ కోతినైతే మనం బంధించామో అది అల్లరి చేయకుండా, మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇది ఒకటే సాధనం కదా. ఇలాంటి వ్యవహారమే చెయ్యాలి. ఇప్పుడు మనం కోతి గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, మన బుర్ర, అందులో వచ్చే ఆలోచనల గురించి అండి. మనందరికీ తెలుసు, బోల్డ్ పాటల్లోనూ పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ ధారణ మొత్తం అంతా దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటామో అదంతా మనసు గురించే, దాంట్లో వచ్చే ఆలోచనల గురించి, అది మనని స్థిమితంగా ఉండనివ్వని పరిస్థితుల గురించి. పూజ చేసుకుందామన్నా, పుస్తకం ముందు కూర్చున్నా విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. దాన్ని బంధించటం, ఆపడం ఎవరి తరం కాదు. కానీ మీరు ఏదైనా సాధించాలి, నేను ఏ పనినైనా గట్టిగా పట్టుకోవాలి, దాని మీద నేను శ్రద్ధ పెట్టాలంటే ముందు మనం ఆ మైండ్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మైండ్ ఇట్ ఈజ్ సిమిలర్ టు మంకీ, అది కోతి లాంటిదే కదా మన మనస్సు. దాన్ని తెచ్చుకోవాలంటే ముందుగా మనం బంధించడానికి, కోతికి లోపల ఉండటానికి, అల్లరి చేయకుండా, మనని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఎన్ని ప్రయాసలు పడ్డామో అన్ని దీంతో పడాలి. దానికి ఏం కావాలి? నువ్వు కూర్చున్నావంటే ఓకే, నువ్వు ఒక పావు గంట స్థిమితంగా నా పని నన్ను చేసుకొని ఇచ్చావంటే నేను ఆటలకు తీసుకెళ్తా. నువ్వు స్థిమితంగా నా పని, నా చదువు నన్ను చదువుకొని ఇచ్చావంటే నేను టీవీని చూడడానికి ఒప్పుకుంటా అని మీకు మీరే, మనం పిల్లలకి, పిల్లలవ్వచ్చు పెద్దవచ్చు, మనకి మనమే దానికి నెమ్మదిగా ట్రైనింగ్ ఇవ్వాలండి. ఎప్పుడైతే మన మైండ్కి ఇది చాలా అవసరం నాకు,
ఈ చదవడం నాకు చాలా అవసరం, ఇలా కాన్సన్ట్రేషన్గా ఉండడం, ఏకాగ్రతతో ఉండడం నాకు అత్యంత అవసరము అని దాన్ని బతిమాలుకుంటే అది అలవాటు అవుతుంది. ఇది ఏ రాత్రికో అంటే అన్నం తింటాం, లేదా బ్రష్ చేసుకుంటాం, లేదా బట్టలు ఉతకటం లాంటి పని కాదండి. అది ఏ ఒక్కరోజో ఇలా చేస్తే అలా వచ్చేది కాదు. అది సాధనతో కూడిన పని. అది పనే కాదు, సాధన. మీరు అలా సాధన చేస్తూ 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 ఉంటే అలాగా ఈ కాన్సన్ట్రేషన్, మీ ఏకాగ్రత అలా 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 పెరిగి పెరిగి మనం మన సంకల్పాలకు అనుగుణంగా, మన కోరికలకు అనుగుణంగా, మన అవసరాలకు అనుగుణంగా మన ఆలోచనలు మార్చుకోగలిగే శక్తి వస్తుంది. ఎవరైనా సరే ఎగ్జామ్స్ ఒక 10 రోజుల ముందో, 15 రోజుల ముందో, లేకపోతే వారం ముందో మా వాళ్ళు చదవట్లేదే అని అనుకోవద్దండి. అది మీరు మొదటి నుంచి వారి చేత చేయించాల్సిన సాధన. అందుకే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయటం కోసమే రోజు డైలీ టెస్ట్లు అంటారు, వారానికి ఒక టెస్ట్ అంటారు, 15 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ అంటారు, 10 మార్కుల పరీక్ష, 20 మార్కుల పరీక్ష, 50 మార్కుల పరీక్ష, 100 మార్కుల పరీక్ష, ఇవన్నీ క్రమానుగతంగా ఎందుకు చేస్తారంటారు పిల్లలకి? అందుకనే వారికి అది అలవాటు కావడం కోసం. ఇంట్లో కూడా అలాంటి పరిస్థితిని మీరు కల్పించాలండి. పిల్లలు అలా చదివే తీరుని, అలాంటి చదవడానికి వీలైన పరిస్థితిని మీరు కల్పిస్తే పిల్లలు ఖచ్చితంగా చదువుతారు. ఎగ్జామ్స్ ముందుకు వచ్చాయి, మీరు పిల్లలకి ఇంట్లో చదివే వాతావరణాన్ని, కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఇస్తే వాళ్ళు చదివి ఇన్నాళ్ళు చదివింది రాయటానికి, తొందరగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కనుక ఉంటే చాలా బాగుంటుందండి. మనం కూడా టీచర్లుగా మేము, తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి మన సహాయాన్ని అందిద్దాం. వారికి వారు ఫోకస్డ్గా, ఏకాగ్రతగా చదువుకోవడానికి వీలైనట్టి పరిస్థితుల్ని మనం కల్పిద్దాం. కంగారేం పడద్దు, పిల్లలు జాగ్రత్తగానే చదువుతారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా, నువ్వు రాయగలవు నాన్న, నువ్వు రాస్తావు, మరేం పర్వాలేదు, అలాంటి మాటలే తప్ప భయపెట్టే మాటలు మాట్లాడకండి. వారు ఇంకా కంగారు పడిపోతారు. థ్యాంక్ యూ.